భారత మంత్రిత్వ శాఖ అరణ్యాలలో ఉండేటువంటి నక్సలైట్లను ఏరివేత కార్యక్రమం చాలా వరకు చేస్తున్నది. తుదముట్టించేటువంటి ప్రయత్నంలో ఉన్నది సంతోషమే. కాకపోతే ప్రజాజీవనంలో ఉంటూ మరీ ముఖ్యంగా పత్రికా రంగంలో, టీవీ రంగంలో, విద్యారంగంలో, సోషల్ మీడియాలో ప్రతి చోట కూడా ఉండేటువంటి ఆ యొక్క భావజాలంతో నడుస్తుండేటువంటి పేరొందినటువంటి వ్యక్తులను ఏ విధంగా తుదముట్టిస్తారు? వాళ్ళు ఉన్నంత వరకు నక్సలిజానికి చావు ఉండదు అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యూనివర్సిటీలో పనిచేసేటువంటి ప్రొఫెసర్స్, పత్రికా రంగంలో పత్రికా స్వేచ్ఛతో విచ్చలవిడిగా విశ్లేషణలు అందించేటువంటి విశ్లేషకులు చాలామంది అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీకు ఉదాహరణగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని తీసుకుందారు. నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ప్రతి విషయాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ తుదకు కమ్యూనిస్టు భావజాలానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఒక ఉదాహరణ, రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద చేసినటువంటి ఆరోపణలకు శుతిమెత్తగా తన వంతు సాయం చేస్తూ ఈ మధ్య ప్రొఫెసర్ విశ్లేషణ చేయడం మనం టీవీల్లో చూస్తూ ఉన్నాం. అంటే ఏదో రకంగా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అస్థిరతను క్రియేట్ చేయడానికి అర్బన్ నక్సలిజం పేరుతో వీళ్ళందరూ కూడా, ఇటువంటి నాగేశ్వరరావులు చాలామంది ఉన్నారు. మరి భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో, ముఖ్యంగా కేరళలో జరిగినటువంటి ఎన్నికల్లో సిపిఐఎం పేరు గెలిచినప్పుడు దానికి ఏ లోపాలు ఉండవు. ఎలక్షన్ కమిషన్ లోపం ఉండదు, ఎలక్ట్రానిక్ మిషన్ లోపాలు ఉండవు. అదేవిధంగా కాశ్మీర్లో ఎన్సీ సపోర్ట్తో కమ్యూనిస్ట్ పార్టీ క్యాండిడేట్ ఒక ఆయన గెలిస్తే అప్పుడు కూడా ఎలక్ట్రానిక్ మిషన్స్ చాలా బాగా పనిచేస్తాయి. అంతెందుకు కేరళలో ప్రియాంక గాంధీ అత్యధిక మెజారిటీతో గెలిస్తే అప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్స్ బేస్గా ఉంటాయి. కాకపోతే భారతీయ జనతా పార్టీ కానీ, నరేంద్ర మోడీ అనుకూలురు కానీ గెలిచినట్లయితే తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ లేదా ఎలక్ట్రానిక్ మిషన్ లోపమే. ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో గోల పెడుతున్నది. కొద్దో గొప్ప ఎలక్ట్రానిక్ మిషన్స్ మీద, ఎలక్షన్ కమిషన్ మీద పరిజ్ఞానం కలిగినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇటువంటి చెత్తవాగుళ్ళు వాగడం ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ ఆలోచించాలి. అసలు ప్రజాజీవనంలో ఉంటూ ప్రజల జీవన విధానాన్ని లేదా శిష్టాన్ని కలుషితం చేసేటువంటి, లేదా టీవీ విశ్లేషణలో ప్రతిరోజు అందరికంటే ముందు హాజరయ్యి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని పాట లేకుండా ఒక ఏకదాటిగా విశ్లేషణలు అందిస్తూ అన్ని టీవీల్లో ఈ ముఖాలే కనిపిస్తూ నడుస్తుండేటువంటి అర్బన్ నక్సల్స్ని తప్పనిసరిగా నిషేధించాలి. పత్రికా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కూడా విశ్లేషణ ముఖ్యం కాదు, అది ఏ విధంగా సక్రమంగా సాగుతున్నదో లేదా అది అనేటువంటి విషయాన్ని గమనించి అటువంటి వ్యక్తులను ఇన్వైట్ చేయాలి. తప్పనిసరిగా నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు ఎంతోమంది సమాజంలో, పత్రికా రంగంలో, విద్యారంగంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి సరైనటువంటి సంస్కరణలు చేపట్టితేనే భారతదేశంలో నక్సలిజం అనేటువంటిది విచ్ఛిన్నకరమైనటువంటి శక్తిని తుదముట్టించడానికి అవకాశం ఉంటుంది. జై హింద్, జై భారత్.